రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మద్యం షాపులను ఉదయం 10 గంటలకు తెరిచి అమ్మకాలు ప్రారంభించి తిరిగి రాత్రి 10 గంటల సమయానికి మూసివేయాలని, లేని పక్షంలో అక్కడ నివాసం ఉంటున్న స్థానిక ప్రజల సహకారంతో దాడులు చేసేందుకు కూడా వెనకడమని వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్లు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎంతో పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా సమయపాలన పాటించకుండా మద్యం అమ్మకాలను జరిపిస్తున్నారని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి తిరుపతికి శ్రీవారి దర్శనార్థం వచ్చే వారికి తొలుత మద్యం దుకాణాలే కనిపిస్తున్నాయని తెలిపారు. న్యాయస్థానం తిరుపతిలో ప్రధానంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, విష్ణు నివాసం, శ్రీనివాసం, స్విమ్స్, మెడికల్ కాలేజీ, అలిపిరి, రుయా హాస్పిటల్ తదితర ప్రాంతాలకు దూరంగా మద్యం దుకాణం షాపులు ఉండాలని ఆదేశించిన కూటమి నాయకులు పడిచెవిన పెట్టి వాటి సమీపంలోనే నిర్వహిస్తూ ఉండడం బాధాకరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం ప్రభుత్వ విఫలమని తెలిపారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఆదివారం బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి మద్యం అమ్మకాలలో సమయపాలన పాటించకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల కన్నా రెడ్ బుక్ రాజ్యాంగ దిశగా పాలన సాగిస్తుందని విమర్శించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడిందని తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులపై దాడులు జరపడం, ఆస్తులను నాశనం చేయడం, కేసులు పెట్టి అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నారని వారు విమర్శించారు. లేని లిక్కర్ స్కామ్ పేరుతో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డిలను అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని తెలిపారు. తిరుపతిలో 24 గంటలు మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి, రుద్ర, గోపి, ప్రకాష్, మణి, షణ్ముగం, సాయి, రాకేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా నారా లోకేష్ గారి చేతుల మీదుగా రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అవాస్తవాలను ప్రచురణ చేస్తూ ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక కేసు, అరెస్టులతోనే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తుంది. నిన్నటికి నిన్న లేనటువంటి కృత్రిమంగా అసలు స్కామే లేనటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి పేరుతో గతంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అరెస్టు చేయడం ఈరోజు చూసాం. ఈ రకంగా లేనటువంటి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం చూస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీ పైన కక్ష సాధించుకోవడానికి కోసమే అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల కోసం పరిపాలన చేసేదానికి అధికారంలోకి రాలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఏరివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కానీ మీరు పరిష్కరించని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మద్యం మాఫియా పైన పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే శ్రీవారి భక్తులు నివాసం ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి ప్రాంతాలకి కూతవేటు దూరంలోనే 24 గంటలు మద్యం అమ్మకాలు జరుపుతుంటే ఈ కూటమి నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు తిరుపతిలో జరుగుతున్న మద్యం అమ్మకాలు, దానికి సంబంధించి ఒక మద్యం దుకాణానికి ఉదయం 6 గంటలకి సందర్శించిన వేళ మీరు శ్రీవారి భక్తులకి ఈ కూటమి నాయకులు శ్రీవారి సేవ కన్నా ముందే మీ మద్యం సేవని అందిస్తున్నారు అనేది తేట తెల్లమైంది. తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర, శ్రీనివాసం దగ్గర, విష్ణు నివాసం దగ్గర మరియు బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్ళే మార్గంలో లీలామహల్ సర్కిల్ నందు రుయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్ వీటి పరిసరాల్లో
వైన్ షాప్ కావచ్చు, మిగతా మద్యం అమ్మకాలు అమ్మకాలు మేము చెయ్యము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక జీవో ఆ రోజున రిలీజ్ చేసి హైకోర్టుకి సంబంధించింది. అంటే మరి తిరుపతిలో ఈ నేను చెప్పిన ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేవా, అక్కడ మద్యం అమ్మకాలు జరగడం లేదా అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా పట్టించి మరి ఈరోజు ఇట్లాంటి పవిత్రమైన ప్రదేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మద్యం షాపు యజమానులందరికీ కూడా మీరు సూచన అనుకోండి, సలహా అనుకోండి, హెచ్చరికను కూడా అనుకోండి. ఇది మరలా కానీ పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయడానికి కూడా అక్కడ ఉన్న ప్రజల సహకారం తీసుకొని, ఎందుకోనంటే మీ వైన్ షాప్ చుట్టుపక్కల్లో 24 గంటలు మీరు సాగిస్తున్న మద్యం అమ్మకాల వల్ల ప్రజలు పడుతున్న బాధలన్నీ మాకు తెలుసు కాబట్టి ప్రజల సహకారంతో దాడులు చేసేదానికి కూడా వెనుకాడము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తూ థ్యాంక్ యూ.